హాయ్ గైస్, ఈ షార్ట్లో మనము జీడిపి అలాగే జిఎన్పి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అలాగే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎకానమీలో కీ టర్మ్స్ అలాగే కీ కాన్సెప్ట్స్ గురించి ఈ షార్ట్లో నార్మల్గా 1-2 minutesలో చూద్దాం అనమాట. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దీన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అలాగే జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, దీని డిఫరెన్సెస్ చూద్దాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అండి విత్ ఇన్ ఇండియా అంటే మొత్తం భారతదేశంలో విత్ ఇన్ ద జియోగ్రఫికల్ టెరిటోరియల్ బౌండరీస్ ఆఫ్ ఇండియాలో ఏదైతే టోటల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఎవరైనా అవ్వచ్చు, మన ఇండియన్స్ అవ్వచ్చు, రెసిడెంట్స్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్స్ అవ్వచ్చు, ఎవరు ప్రొడ్యూస్ చేసినా మనం జీడిపి క్యాలిక్యులేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ క్యాలిక్యులేషన్లోకి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. నేషనల్ అంటే ఏంటంటే రెసిడెంట్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది, ఇండియన్ రెసిడెంట్స్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది అనమాట. జిఎన్పి అంటే ఇండియన్ రెసిడెంట్స్ మన ఇండియాలోనే కాదుగా, వరల్డ్లో కూడా ఉంటారు కదా, వేరే దేశాల్లో కూడా ఉంటారు కదా. సో మొత్తము ఇండియా అలాగే వరల్డ్లో ఎవరైతే మన ఇండియన్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళ ప్రొడక్షన్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దాని అంతా కూడా ఈ జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది మనకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఆర్ కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇన్ షార్ట్ అబౌట్ జీడిపి వర్సెస్ జిఎన్పి ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అలాగే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. మీకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి. యూ కెన్ వాచ్ ద హోల్ వీడియో అనమాట అబౌట్ జిఎన్పి అలాగే జీడిపి అనమాట. థ్యాంక్ యూ.